కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక మరియు సేదువాడ గ్రామాల్లో శ్రమజీవుల ఆశాజ్యోతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత ఉత్తమ పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితమంతా పేదల మధ్యలో పెరిగారని, పేదల కోసం దేశంలో సంఘాలు నిర్మించి వారి పక్షాన నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారికి మేలు చేశారని, 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలిచి పేదల అభ్యున్నతి కోసం అనేక చట్టాలు తీసుకువచ్చారని, ఆ ఫలితాలు ఇప్పుడు ప్రజలందరూ అనుభవిస్తున్నారని, పేదలకు సేవ చేసేందుకు పిల్లలను సైతం వద్దనుకుని పేదల పక్షాన పనిచేశారని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు మాట్లాడుతూ సుందరయ్య జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, చిన్నతనం నుంచి పేదల కష్టాలను చవిచూసి కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో నిర్మించి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు ఇలా అనేక సంఘాలు నిర్మించి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఏనాడు ఆర్భటాలకు పోలేదని, సైకిల్ పైనే పార్లమెంట్కు వెళ్లేవారని, మొదటి నుంచి చివరి వరకు కష్టజీవుల జెండా ఎర్ర జెండాను వదలలేదని, అలాగే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం కూడా రచించారని అన్నారు. ఉపాధి కూలీల సమస్యలు, కౌలు రైతుల సమస్యలపై జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హాస్పిటల్ కట్టారు, ఇప్పటికి హాస్పిటల్ నడుస్తుంది, దాని పేరు ప్రజా వైద్యశాల. మన కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎన్ని స్పెషాలిటీస్ ఉంటాయో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. 10 రూపాయలే ఓపీ, ఫ్రీ వైద్యం. అంటే ఆయన త్యాగాలు అది. అంటే కొన్నే కదా మరి అనుకోవచ్చు, కానీ ఈరోజు మనకి ఉపాధి చట్టం అను, కూలీలకు చట్టం అను, సంక్షేమ పథకాలను, మన సబ్సిడీ బియ్యం అను, ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి చట్టాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఎన్ని పొందుపరిచారు అంటే అంబేద్కర్తో కలిసి కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నారు. ఇది ఆయన యొక్క గొప్ప. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన ఉపాధి హామీకి దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మనందరికీ కలిసి పార్లమెంట్లో మనకు కేటాయించిన డబ్బులు 50,000 కోట్లు. ఎంత? 30 కోట్ల మంది జనాలకి 50,000 కోట్లు. కానీ పార్లమెంట్లో ఈ మధ్య బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని కొంతమంది మేము కట్టలేమంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 50 మందికి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేసింది. ఎంతమందికి? 50 మందికి 15 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది. మరి మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం? మనం 30 కోట్ల మంది ఉన్నాం కూలీలు, ఉపాధి కూలీలు. మనకి ఎంత కేటాయిస్తుంది సంవత్సరానికి? 50,000 కోట్ల బడ్జెట్. ప్రతి సంవత్సరం పనులు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయా? తగ్గుతున్నప్పుడు డబ్బులు పెంచాలా వద్దా? పెంచాలి, కానీ లేదు. రెండోది, 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల్లో 40 రూపాయలేమో ఇదిగో సిమెంట్ రోడ్లకి అట్లకి ఇట్లకి ఖర్చు పెట్టాలి, 60 రూపాయలు కూలికి ఖర్చు పెట్టాలి. ఈయన మన పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు. సుందరయ్య గారు వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈయన పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మన పేదల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈయన నిరంతరం పనిచేసి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ పని పథకం రావడానికి కూడా ఆయన కారణమైనటువంటి పరిస్థితి. అలాగే రైతులు ఈవేళ వ్యవసాయ కూలీల సంఘం పెట్టింది దేశవ్యాప్తంగా తిరిగి ఈ వ్యవసాయ కూలీలు అందరికీ కూడా సంఘం ఉండాలి, వాళ్ళ సమస్యల మీద అడగాలంటే ఖచ్చితంగా సంఘం ఉండాలని చెప్పి దేశం అంతా తిరిగి సంఘాలు పెట్టినటువంటి వ్యక్తి.